జగిత్యాల జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు, సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మా జగిత్యాల ఆకాశవాణి ప్రతినిధి మహాదేవ్ అందిస్తున్న సమగ్ర నివేదికకు స్వాగతం. జగిత్యాల జిల్లాలో గత కొన్ని రోజుల్లో ప్రజాపాలన దినోత్సవాలు ఘనంగా జరిగాయి. భారీ వర్షాలకు జిల్లాలో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. జగదల్పూర్ జాతీయ రహదారి నంబరు 63 విస్తరణలో భాగంగా సర్వే పనులు పూర్తయ్యాయి. పిల్లలకు పోషకాహారం అందించడంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రాష్ట్రం భారత ప్రభుత్వంలో విలీనమైన సెప్టెంబర్ 17 నాడు జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలనా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టరేట్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 6 గ్యారంటీల అమలుతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. జిల్లాలో 58,000 మంది పైగా రైతులకు 375 కోట్ల రూపాయలకు పైగా పంట రుణాల మాఫీ అయ్యిందని, అర్హులందరికీ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నామని అన్నారు. సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించడానికి ప్రస్తుత సీజన్ నుంచి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. జగిత్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలమట్టం పెరిగింది. వానాకాలంలో ఇంతవరకు సాధారణం కన్నా 37% అధికంగా వర్షపాతం నమోదైంది. వర్షాలు, భూగర్భ జలాల లభ్యత, ఆయకట్టుకు కాలువ నీళ్లు రావడం లాంటి కారణాలతో సాగు విస్తరించిందని అధికారులు తెలిపారు. సాధారణ సాగు విస్తీర్ణం 3.74 లక్షల ఎకరాలు కాగా ఇంతవరకు 3.95 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటల సాగు చేపట్టారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ హెచ్చరించారు. జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకు అనుగుణంగా వైద్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వ్యాధి నిర్ధారణ శిబిరం జరిగింది. దోమలు వృద్ధి చెందకుండా చూసుకుంటూ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండాలని ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే 6 విడతలు పూర్తి కాగా 7వ విడత కొనసాగుతోంది. జిల్లాలో 8 హాట్స్పాట్లను గుర్తించి డెంగ్యూ నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. నిజామాబాద్ జగదల్పూర్ 63వ నంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సర్వే పనులు ఇప్పటికే పూర్తయినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ఆర్మూరు నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల సెక్షన్ పరిధిలో 131.8 కిలోమీటర్ల మేర 4 వరుసల జాతీయ రహదారి జగిత్యాల జిల్లాలో మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మీదుగా వెళ్తుంది. ఇందులో భాగంగా 112 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్ మణికుమార్ ఆధ్వర్యంలో జిల్లాలో పలు కేంద్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పర్యావరణం, సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికలను రూపొందించి రహదారి విస్తరణకు మార్గం సుగమం అయ్యేలా తుది గెజిట్ నోటిఫికేషన్కు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారులకు పోషకాహారం అందించడంతోనే వారికి శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పోషణ్ మాహ్ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పిల్లల ఎత్తు, బరువు నెలకు ఒకసారి సరిచూసుకోవాలని, అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారాన్ని, ఆటపాటలతో కూడిన విద్యను వినియోగించుకోవాలని కోరారు. పలు కేంద్రాల్లో అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను సందర్శించారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో సహకరించాలని కూడా కలెక్టర్ బి సత్యప్రసాద్ బ్యాంకర్లను కోరారు. జూన్తో ముగిసిన త్రైమాసికంలో 868 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేసినట్లు, జిల్లాలో దాదాపు 1300 మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చినట్లు, 240 కోట్ల రుణాలను జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇచ్చినట్లు ఈ సందర్భంగా బ్యాంకర్లు వివరించారు. మహిళా స్వశక్తి సంఘాలకు గ్రామీణ ప్రాంతాల్లో 242 కోట్లు, పట్టణాల్లో 23 కోట్లు రుణాలుగా అందించారు.